హలో అండి. మీలో కాకరకాయ ఎంతమందికి ఇష్టము? ఇంట్లో ఫ్రెష్ కాకరకాయలు ఉన్నాయి. మామూలుగా అయితే ఎప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తాను. మీరు కూడా ఎప్పుడు కాకరకాయ ఫ్రై కానీ కాకరకాయ పులుసు కానీ ఇవే చేసుకుంటారు కదా, బెల్లము చక్కెర వేసుకొని. కానీ ఇవాళ బెల్లం లేకుండా, చక్కెర లేకుండా, చేదు లేకుండా కాకరకాయ ఫ్రై కర్రీ చేసుకుందాం రండి. ఇది మా అత్తయ్య స్టైల్ రెసిపీ అండి. సో అది చాలా బాగుంటుంది, మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. రండి మరి చేసుకుందాం. దీనికోసం నేను ఒక 6 కాకరకాయలు తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్, ఒక 10-12 పచ్చిమిర్చి. కూర వండడానికి తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, పసుపు, గార్లిక్ జింజర్ దంచింది, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి, 3 టేబుల్ స్పూన్స్ పల్లీల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 1/2 స్పూను జీరా పొడి, 1 స్పూను ధనియా పొడి అండ్ శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు కాకరకాయలని పైన ఉన్న చెక్కు తీసేసి ఒక 1 ఇంచ్ పీసెస్ కట్ చేసి పెట్టుకుందాము. గింజలు ఏమన్నా ఉంటే తీసేసి పక్కన పెట్టేద్దాము, ఎందుకంటే గింజలు అంత పంట కిందికి కొందరికి నచ్చదు. అయితే టిప్ ఏంటంటే కాకరకాయలు యాక్చువల్గా అందరూ కట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం పసుపు నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ కొద్దిసేపు నానబెడతారు కదా. నేనైతే అలా ఏం చేయలేదు, కావాలంటే మీరు అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయని రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపక్కగా దంచి పిసికేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము, జ్యూస్ తీసేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేద్దాము. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుదాం. ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుదాము. ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుదాము. ఇప్పుడు కాకరకాయ కూడా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోనే పల్లీల పొడి, నువ్వుల పొడి, ఉప్పు, కారము, పసుపు, జీరా పొడి, ధనియా పొడి అన్నీ వేసేసి వేయించుదాం. అన్నీ కలిపేద్దాము. కలిపి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టామంటే సరిపోతుంది. అంతే, నేనైతే దీంట్లో బెల్లం కానీ షుగర్ కానీ ఏం వేయలేదు. అండ్ పల్లీల పొడి, నువ్వుల పొడి వేస్తాం కాబట్టి మనకి చేదు అట్లాంటిది కూడా ఏం తెలియట్లేదు. కావాలనుకుంటే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అండ్ పులుపు కూడా అవసరం లేదు దీనికి. ఒకవేళ పులుపు మీకు ఏమైనా కావాలంటే కొంచెం ఆమ్చూర్ పొడి వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు ఎందుకంటే ఇట్లాగే చాలా బాగుంది. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇది అన్నంలో కలుపుకుంటే మాత్రం అసలు సూపర్గా ఉంది, చాలా బాగుంది.